హలో బిజీ పీపుల్, నమస్తే. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. ఇక్కడైతే మేము కాన్ఫరోమా అని ఒక ప్లేస్కి వచ్చామండి. ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏంటి అనేది వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే చాలా రకాల ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది కూడా మీకు తెలుస్తుంది. చూడండి, ఇది పెద్ద షాపింగ్ మాల్. కాన్ఫరోమా అని ఇది లక్సంబర్గ్లో లాంగ్వి అని ప్లేస్లో ఉంది. అక్కడికి వచ్చాము. ఇక్కడైతే మా చిన్నది నిద్రపోతుంది. మేము లంచ్ చేసి వచ్చాము. మా పెద్ద పాప హోంవర్క్స్ ఉన్నాయని ఇంట్లోనే ఉంది. సో ఇంకా అది నిద్రపోయే టైము, అందుకని ఇంకా కారులో చల్లగా ఏసీ ఉండేటప్పటికి ఇంకా ఒక కునుకు తీస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది మెయిన్ మేము కూలర్ చూద్దామా అని వచ్చామండి. బాగా ఎండలండి, విపరీతంగా ఉంటున్నాయి ఎండలు. 40 టెంపరేచర్ ఉంటుంది, కొన్నిసార్లు 38 ఉంటుంది. ఇవాళ ఎంత ఎండగా ఉంది అనుకునేటప్పటికి నెక్స్ట్ డే ఇంకా వర్షం పడుతూ ఉంది. అలా ఉంది, ఇంకా లాభం లేదని చెప్పి కూలర్స్ చూద్దామా అని వచ్చాము. ఇంకా చాలామంది కూలర్స్, ఫ్యాన్స్ అన్నీ కొనేసుకుంటున్నారు. మాకు ఫ్యాన్స్ ఉన్నాయి కానీ మాకు అది వేడికి సరిపోవట్లేదండి. ఆ వేడికి ఎంత వేడి అంటే మామూలుగా లేదు. నేను వంట చేసి ఇంకా కిచెన్లోంచి బయటికి వచ్చేటప్పటికి చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది, టెంపరేచరు చాలా ఎక్కువ ఉంటుంది. సో మేమేం చేసామంటే ఫస్ట్ ఆ కాన్ఫరోమా అనే దానికి వెళ్ళే ముందు దాని వెనకాల బ్యాక్ సైడే యాక్షన్ అని ఉంటుంది. మీరు కనుక మన వీడియోలో చూసినట్లయితే బెల్వాల్లో యాక్షన్ అని ఉందని చెప్పాను కదా, అది వీడియో అనేది పెట్టాను. మీరు చూడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక మన ఛానల్లోకి వెళ్ళిపోయి బెల్వాల్ యాక్షన్ అని కొడితే మనకి ఆ వీడియో వస్తుంది. ఈ యాక్షన్లోకి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ ఉన్నాయా ఏంటి కూలర్స్ కానీ అని చూద్దామని వెళ్ళాము. ఆ పక్కన చూడండి, అది వచ్చేసి రెస్టారెంట్. ఇంకా మా బుడ్డదాన్ని దింపి ఇంకా ఎత్తుకొని వెళ్ళాము. వెళ్తే అక్కడ కూలర్స్ లేవండి. సరే అని ఇంకా ఈ కాన్ఫరోమాకి వచ్చాము. ఇక్కడైతే అండి అసలు మామూలుగా లేదు, అంత ఆఫర్స్ నడుస్తున్నాయి. 50% సేల్ అసలు బాగా నడుస్తున్నాయి. చాలా చాలా బాగుందండి ఇది. ఈ ప్లేస్కి రావడం నేనైతే ఫస్ట్ టైము. అంటే వేరే ప్లేస్కి వెళ్ళాం కానీ ఈ లాంగ్వి అన్న చోట ఈ కాన్ఫరోమాకి రావడం ఫస్ట్ టైం అన్నమాట. లోపలికి వెళ్తే అయితే అసలు చాలా చాలా డిస్కౌంట్స్ చాలా బాగున్నాయి అన్నమాట, వర్త్ ఉన్నాయి చాలా. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకన్నీ చూసాము, చెక్ చేసాము ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడా. ఇక్కడైతే ఇంకా మా బుడ్డది లేచేసింది అనమాట. లేచేసి ఇంకా అది కూడా చూస్తుంది. ఎంట్రన్స్లో ఇలా బెలూన్స్ అవన్నీ పెట్టేటప్పటికి అది ఇంకా నాకు ఆ బెలూన్స్ కావాలని గోల్ చేసింది. ఇంకా చూడండి ఇట్లా టీవీలు కానీ ఇంకా ఫ్రిడ్జ్లు, నెక్స్ట్ ఇంకా రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మీరు చూస్తూ ఉండండి, మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి వీడియోలో. అన్నీ కూడా 50% సేల్ నడుస్తుందండి, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. చాలా చాలా బాగున్నాయండి. అక్కడ చూసినట్లే మీకు డెకరేషన్కి రియల్గా ఉన్న ఫ్లవర్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయండి. అక్కడ పాట్స్ అవి కనిపించాయి కదా మీకు, షోకేస్లో పెట్టుకుంటారు కదా కొన్ని రకాల ట్రీస్, అవి ప్లాంట్స్ బుడ్డివి చిన్న చిన్న ట్రీస్ లాగా ఉంటాయి. అంటే ఆ ట్రీస్ ఏంటంటే అవి అంతవరకే ఉంటాయి, ఇంకా పైకి రావన్నమాట, ఇంకా గ్రో అవ్వవు. ఇక్కడ మా వారు సోఫా చూస్తున్నారు చూడండి. 659 ఉన్న సోఫా 50% ఆఫ్తో 329 యూరోస్కి వచ్చింది. అలాగే అన్నీ కూడా ఆఫర్స్ చాలా బాగా ఉన్నాయి. కొన్నిటి మీద 50% ఉన్నాయి, కొన్నిటి మీద 60% ఉన్నాయి. మాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ షోరూమ్ అనేది. చాలామంది ఫ్యాన్స్ అవన్నీ ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారంట. నేను అడిగాను ఉన్నాయా ఫ్యాన్స్ అవన్నీ అంటే, ఇదిగోండి ఇక్కడ సోఫా చూడండి, అంత పెద్ద సోఫాని ఇలా చిన్న దాంట్లో ప్యాక్ చేసేసారు చూసారా. చాలా ఆశ్చర్యం అనిపించింది, అంటే అంత పెద్ద సోఫా ఇంత చిన్నగా అయిపోయిందని. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే సోఫా కమ్ బెడ్ అండి. అది వచ్చేసి 1100 చేంజ్ ఉంది, 1100 యూరోస్ చేంజ్. అది చాలా బాగుందండి. అన్నీ కూడా చాలా మెత్తగా ఉన్నాయి. సింగిల్ సీటర్స్వి అవన్నీ కూడా ఉన్నాయి, డబల్ సీటర్స్వి అన్నీ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగుందండి. సోఫాలు కానీ నెక్స్ట్ ఇంకా డైనింగ్ టేబుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మీకు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. చాలా చాలా వర్త్, ఈ షాప్కి రావడం చాలా వర్త్ అనమాట. అంటే ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి మనకి ఏదైనా కావాలి అంటే టక్కున తీసుకోవచ్చు. సో నేను ఫ్యాన్స్ కోసం వచ్చానని చెప్పాను కదా, ఫ్యాన్స్ కానీ ఇంకా ఇదేంటి కూలర్స్ కానీ ఉన్నాయని అడుగుదామని వస్తే, సరే అడిగితే అబ్బాయి అన్నాడు ఇప్పుడు అయిపోయినాయండి, నెక్స్ట్ వీక్ వస్తాయని చెప్పాడు. సో అందుకని మేము ఇంకా ఈ రిమైనింగ్ అన్నీ ఒకసారి చూద్దాము. ఎప్పుడు ఇక్కడికి రాలేదు కదా, అసలు 50% సేల్ పెట్టారు కదా, అంటే మనకి ఎంతకు వస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దామని మొత్తం కూడా
చూసామండి. ఇట్లాగా వెనకాల చూసారా చిన్న చిన్న టేబుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయండి. అదిగో ఇది చూసారా పిల్లలకి అనమాట. అంటే అది ఒక చిన్న బుడ్డి సోఫా కమ్ బెడ్, అంటే కూర్చోగానే అట్లా సోఫా లాగా ఉంటుంది, ఓపెన్ చేస్తే బెడ్ అయిపోతుంది. చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా. కలర్స్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి. డీసెంట్గా ఉంది. లైట్ మ్యూజిక్ అనేది ప్లే చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. అంటే అంతకుముందు నేషనల్ డే ఇట్లా జరిగింది, డ్యూక్ ది బర్త్డే అని చెప్పన్నాను కదా, అందుకని ఇట్లా డెకరేషన్ చేసి ఉంటారు మొత్తం కూడా. ఇంకా ముందుకు వెళ్తే అనమాట అదిగోండి అక్కడ అంతా టీవీలు, నెక్స్ట్ ఇంకా ఎయిర్ ఫ్రైయర్స్, ఇంకా చూసినట్లయితే నాకు రకరకాల చిన్న చిన్న టేప్ రికార్డర్స్ ఉంటాయి కదా, టేప్ రికార్డర్స్ ఇంకా అవన్నీ కూడా కనిపించాయి. చాలా బాగున్నాయండి. ఇంకా టీవీ క్యాబినెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చూడండి వీడియో అనేది మొత్తం చూడండి, మీకు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. అంటే లగ్జంబర్గ్లో కూడా ఇలా సేల్స్ ఉంటాయా, ఇలా సమ్మర్లో ఇలా పెడతారా అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది అని ఈ వీడియో అనేది షూట్ చేశాను. మీకు తెలుస్తుంది కదా ఎక్కడెక్కడ వస్తువులు ఎలా ఉంటాయి ఏంటి, ఎలాంటి సోఫాలు ఉంటాయి, ఎంత ఆఫర్స్ ఉంటాయి ఏంటి, ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది కూడా మీకు తెలుస్తుంది కదా, చూపించాలి కదా అని నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను. ఇంకా చూసేయండి. మరి ఇక్కడ ఏంటంటే బుడ్డది ఇప్పుడే నిద్ర లేచింది కదండి, ఇంకా అది అటు ఇటు పరుగులు తీస్తూ ఉంది. ఇంకా దాన్ని పట్టుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ నాకు కొద్దిగా కష్టమైంది. అయినా కానీ నేను కవర్ చేయగలిగినంత కవర్ చేశాను, చూపించగలిగినంత మీకు చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ ప్రతి చోట కూడా ఆఫర్స్, అసలు ప్రైస్ ఎంత, ఇంకా దానికి వచ్చే ప్రైస్ ఎంత, అవన్నీ కూడా డీటెయిల్డ్గా పెట్టారు. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అంతకుముందు ఏసీలు ఉన్నాయంట, ఏసీలు కూడా లాస్ట్ వీక్ అంతా తీసేసుకున్నారంట. ఇంకా అన్నీ కూడా కమింగ్ అప్ వస్తాయి అని చెప్పారు. చూడాలి మరి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది. మాకైతే మామూలుగా లేదండి. ఇంకా వంట చేసి బయటికి రాగానే చెప్పాను కదా ఇందాక, అసలు తడిసిపోయినట్లు వర్షంలో ఉన్నట్లు ఉంటుంది, అంత ఎండగా ఉంటుంది, మామూలుగా లేదు అసలు. ఇక్కడ ముందుకెళ్తే ఇక్కడంతా కూడా మీకు సౌండ్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద స్పీకర్స్ అవన్నీ ఉన్నాయి. కొంతమంది గార్డెన్లో పెట్టుకుంటారు కదా స్పీకర్స్, అవన్నీ ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయండి. ఎట్లాంటి స్పీకర్స్ యూజ్ చేయాలి అవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే స్టూల్ చూస్తే స్టూల్ లాగా ఉంది కదా, స్టూల్ స్టోరేజ్ అనమాట. దాంట్లో ఏమైనా చిన్న చిన్న బుక్స్ కానీ చిన్న చిన్న టాయ్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇదంతా వచ్చేసి మాడ్యులర్ కిచెన్ అండి. మాడ్యులర్ కిచెన్. ఇంకా నెక్స్ట్ ఇదేంటి సోఫా అది సంబంధించి ఇంకా సింగిల్ చైర్స్, అట్లాగే ఆఫీస్ చైర్స్ అవన్నీ ఉన్నాయి. ఇదంతా ఇక ఫ్రిడ్జ్, ఇదంతా మనకి మాడ్యులర్ కిచెన్. సేమ్ అసలు మనకి సేమ్ కిచెన్లో మనం అడుగు పెడితే ఎలా ఉంటుందో అలా ఉందండి ఇక్కడ. అంటే ఎటుకట్టు డిఫరెంట్ క్యాబిన్స్ ఉన్నాయి కదా, నేను వెళ్ళి తీసేటప్పటికంటే ఎవరింట్లోనో కిచెన్లోకి అడుగు పెడితే అట్లా ఉంది. మొత్తం నీట్గా చాలా చాలా బాగున్నాయండి. ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా టేబుల్ కార్డర్స్, నెక్స్ట్ అలాగే స్పీకర్స్ డిఫరెంట్ ఇవన్నీ ఉన్నాయి. నాకైతే చిన్నప్పుడు టేబుల్ కార్డర్ ఒకటి ఉంది. ఇదిగోండి ఇట్లాంటివి క్యాసెట్స్ పెట్టుకునే ఉన్నాయి కదా చిన్నప్పుడు, అలాంటివి గుర్తొచ్చినాయండి కొన్నిటిని చూస్తే. కొన్ని మనకి చిన్నప్పుడు మెమరీస్ మళ్ళీ మనకి ఏదైనా వస్తువుని చూసినప్పుడు మళ్ళీ మనకి టక్కుని తగిలినప్పుడు మనము మళ్ళీ చైల్డ్హుడ్ మెమరీస్లోకి వెళ్ళిపోతాం కదండి. నాకు అలాగే అనిపించింది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే కిచెన్ ఐటమ్స్, ఇంకా మనకి తవా ప్యాన్స్, ఇంకా పింగాణి గ్లాసెస్, బౌల్స్ అవన్నీ ఉన్నాయి. సెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చిన్న టేబుల్స్ అండి, డైనింగ్ టేబుల్స్ అట్లా ఉన్నాయి. వెనక వచ్చేసి డస్ట్బిన్స్ అనమాట, 10 లీటర్స్ 20 లీటర్స్, ఇంకా పెద్ద డస్ట్బిన్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కేక్ తయారు చేసుకోవడానికి సపరేట్ బౌల్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. అట్లాగే ఇట్లాగా ప్యాన్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇదిగోండి ఇవన్నీ చాక్స్ అవన్నీ, ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ ఉన్నాయి. చూడండి అన్నీ కూడా ఆఫర్స్, ప్రతిదానికి ఆఫర్స్ అనమాట. ఇవేమో ఇంకా బెడ్స్ ఎంత బాగున్నాయి అంటే అండి, బెడ్స్ కూర్చొని చూస్తే చాలా మెత్తగా ఉన్నాయి. ఇక్కడ మా బుడ్డది ఒక దాని మీద కూర్చొని ఉంది, ఒక మామూలుగా ఇలా మన టీపాయ్ లాంటి దాని మీద. ఇంకా అటు ఇటు పారిపోతూ ఉంటే నువ్వు అక్కడ కూర్చో అని చెప్పాను. ఇవన్నీ ఇంకా డిష్ వాషర్స్ అండి, ఇంకా డిష్ వాషర్స్. ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇగోండి వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, వాషింగ్ మిషన్స్, డిష్ వాషర్స్. నెక్స్ట్ అలాగే రిఫ్రిజిరేటర్స్, అవి సింగిల్ డోరు డబల్ డోర్ అవన్నీ కూడా ఉన్నాయి. మనం ఇంకా ఇట్లాంటి ప్లేసులకు వస్తే ఏంటంటే తీరిగ్గా ఓపిక్గా పొద్దున్నే మనం టిఫిన్ తినేసేసి లంచ్ టైం కల్లా మనకు కావాల్సినవి ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే లంచ్ చేసి వచ్చిన తర్వాత ఇంకా తీరిగ్గా చూసుకోవడం అనేది మటుకు మనం చెయ్యాలి. మనకు ఓపిక తీరిక రెండూ ఉండాలి, కానీ షాప్ మొత్తం చుట్టబెట్టేయచ్చు. అన్నీ ఉన్నాయి ఐటమ్స్ అన్నీ కూడా.
ఇంకా ఇక్కడ చూసినట్లయితే బాల్కనీ చైర్స్, నార్మల్ చైర్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ డోర్ మ్యాట్స్ అండి, అవన్నీ మొత్తం ఇట్లా వేసారు చూడండి. డోర్ మ్యాట్స్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా, €5 అని, €8 అని, డిపెండ్స్ అపాన్ సైజుని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ అంతా చైర్స్ చూడండి, $11.99 అంటే €12. అక్కడ చూసినట్లయితే ఇవి స్టూల్స్ లాగా ఉంటాయి, స్టూల్స్ లాంటివేమో €8, చైర్స్ లాంటివి, ఐరన్ చైర్స్ లాంటివేమో €11. అట్లా ప్రతిదానికి నేమ్ అనేది ఉంది. అంటే ఆ చైర్ ఎట్లాంటిది అంటే దేనికి యూస్ చేస్తారంటే గార్డెన్లో వేసుకునే చైరా, కిచెన్లో వేసుకునే చైరా, లేకపోతే హాల్లో వేసుకునే చైరా, లేకపోతే లివింగ్ రూమ్లో వేసుకునే చైరా, అట్లా డిఫరెంట్ చైర్స్ అనేవి ఉన్నాయి, కేటగిరీస్ అనేవి. ఇక్కడ చూడండి సోల్స్ అని పెట్టారు కదా, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎంత ప్రైస్ అయితే ఎంతకు వస్తుందని, 739ది 450కి వస్తుంది చూసారా, 40% ఆఫ్ అని. తర్వాత 399ది 291 అని, అలా మొత్తము ఆఫర్స్ ఉన్నాయి. మొత్తం కూడా బోర్డు ఎక్కడికక్కడ పెట్టేశారు. ఇంకా బెడ్షీట్స్ కానీ, బెడ్స్ కానీ, ఇంకా లైట్స్, ల్యాంప్స్ అన్నీ ఉన్నాయి. లగ్జంబర్గ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ చూడాలి అనుకుంటే, ఏమన్నా కొత్తగా ఇక్కడికి వచ్చినట్లయితే, ఎవరన్నా కొత్తగా వస్తారు కదండి ఇండియా నుంచి కానీ ఇంకా వేరే ప్లేసుల నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే ఈ షాపు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లాగా ఈ చిన్న కబోర్డ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అట్లాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. బెల్ సింబల్ని క్లిక్ చేయండి. స్టడీ టేబుల్స్, గేమింగ్ చైర్స్ అన్నీ కూడా ఉన్నాయండి. మీకు కనుక నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఫర్నిచర్స్ అన్నీ కూడా. మీకు ఏ ఫర్నిచర్ అంటే ఇష్టం అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. అట్లాగే మరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. మీ నిఖిలా తేజ. బుక్స్ షెల్ఫ్స్ కూడా చాలా ఉన్నాయండి. ఉంటా మరి, బాయ్.